హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. మియన్మార్ నుండి రెబల్ ఫోర్సెస్, ముఖ్యంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA ఒక మియన్మార్ ఎయిర్ ఫోర్స్ జెట్ని షూట్ డౌన్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. PLA ఈ జెట్ శిథిలాలు మండుతున్నట్టు ఒక వీడియోని విడుదల చేసింది. సర్ప్రైజింగ్ ఏంటంటే ఒక మిషన్ గన్తో ఈ జెట్ని డౌన్ చేసినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. కొన్ని సోర్సెస్ ఈ జెట్ JF-17 అని, ఇంకొన్ని FTC-2000G అనే ఇంకో చైనీస్ మేడ్ జెట్ అని క్లెయిమ్ చేస్తున్నాయి. అయితే ఈ ఇన్సిడెంట్ మరోసారి చైనీస్ మిలిటరీ ఎక్విప్మెంట్ యొక్క రిలయబిలిటీపై ప్రశ్నల్ని రేకెత్తించింది. యూరేషియన్ టైమ్స్ లాంటి అవుట్లెట్స్లో అయితే JF-17 డౌన్ అని హెడ్లైన్స్ కనపడుతున్నాయి. మిలిటరీ అనలిస్టులు ఆ శిథిలాల్ని అనలైజ్ చేసి JF-17 వైపే వేలెత్తి చూపిస్తున్నారు. ఈ జెట్ని చైనా డిజైన్ చేస్తే పాకిస్తాన్ డెవలప్మెంట్లో కొంత కాంట్రిబ్యూట్ చేసింది. ముఖ్యమైన పార్ట్స్ చైనా నుండి వెళ్తుంటే మిగిలిన వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి అసెంబుల్ చేసుకుంటుంది. తేజస్లా ఇది లైట్ వెయిట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. మియన్మార్ 2015లో 16 JF-17 బ్లాక్ 2 వెర్షన్స్ని ఆర్డర్ చేసి 2018లో డెలివరీ స్టార్ట్ అయ్యాయి. ఇదే ఎయిర్క్రాఫ్ట్ని తర్వాత నైజీరియా, అజర్బైజాన్లకి కూడా ఎక్స్పోర్ట్ చేసింది. అయితే 2022లోనే మియన్మార్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల JF-17 ఫ్లీట్ మొత్తాన్ని చాలా కాలం గ్రౌండ్కే పరిమితం చేసింది. 2022-23 సంవత్సరాల్లో పాకిస్తాన్ నుండి టెక్నికల్ టీమ్స్ వెళ్ళాయి. అయితే ఈ ఇయర్ జనవరిలో మరలా మియన్మార్, నైజీరియాల JF-17లు గ్రౌండ్కే పరిమితమయ్యాయి. ఎక్కువగా కనపడుతున్న ఇష్యూస్ అయితే ఎయిర్ ఫ్రేమ్లో అక్కడక్కడ పగుళ్ళు రావడం, రెడార్స్, సెన్సార్స్ మ్యాల్ఫంక్షన్ అవ్వడం. ఇలా ఆల్రెడీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ జెట్ రిలయబిలిటీ అనేది దెబ్బతింది. ఇప్పుడు ఇంకా పెద్ద అవమానం అన్నట్టు ఒక లైట్ మిషన్ గన్ చేతిలో డౌన్ అయింది. మిలిటరీలో ఎయిర్ డిఫెన్స్ కోసం ఎయిర్ డిఫెన్స్ గన్స్ని కూడా వాడుతుంటారు. వీటిలో 30mm గన్ని ఎక్కువగా వాడతారు. 40mm కూడా ఉంటుంది, కానీ 30mm అనేది బాగా కామన్. అయితే ఈ రెబల్స్ 0.5 క్యాలిబర్ గన్ అంటే 12.7mm మిషన్ గన్ని వాడారు. బుల్లెట్స్ చిన్నగా ఉంటాయి, వీటి వల్ల డ్యామేజ్ అయ్యి డౌన్ అయింది. అయితే ఇలాంటి గన్స్కి టార్గెట్ చాలా తక్కువ ఎత్తులోనే కాకుండా చాలా స్లోగా వెళ్ళాలి, ఫాస్ట్గా టర్న్ అవ్వకూడదు. JF-17 జెట్ ఈ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ మీట్ అయ్యి సక్సెస్ఫుల్గా గన్ చేతిలో బలైంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.